నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. రాజకీయం అంటేనే రాజు ప్లస్ కీ ఈక్వల్ టు యత్నం. ఈ కలగాపులగం భాష కంటే కింగ్ ప్లస్ కీ ఈక్వల్ టు ట్రయల్స్ ఈజ్ గివ్స్ రైజ్ టు పోల్ ట్రిక్స్. అంటే పాలించేవాడి మస్తస్కంలో మెదలే వ్యూహాలే ప్రయత్నాలకు మార్గదర్శకాలు. ప్రణాళికలు, ప్రయోగాలు, పన్నాగాలు, ప్రస్తావనలు మొదలైన అంశాల కలయికలే వ్యూహాలుగా పొలిటికల్ పెద్దలు విశ్లేషిస్తున్నారు. ఇంతకీ ఈ ఈక్వేషన్ తాజా పరిణామాలకు ఖచ్చితంగా అద్దం పడుతుందంటున్నారు విశ్లేషకులు. ఏదో రెండు తెలుగు రాష్ట్రాల్లో అట్టుడుకుతున్న రాజకీయ ఈక్వేషన్స్ కేవలం ఏదో ఓ ప్రాంతానికి చెందింది కాదనేది జగమెరిగిన నగ్న సత్యం. ఇదే విషయాన్ని టాప్ టు బాటంగా పరిశీలిస్తే కేంద్రంలో పెత్తనం చేస్తున్న బీజేపీ రాజకీయం ప్రాంతీయ పార్టీల చాప కిందకు నీరులా వ్యాపిస్తుందా? అనాది కాలంగా దేశంలో బ్రాండెడ్ నేమ్గా గుర్తింపు పొందిన జాతీయ కాంగ్రెస్ను సైతం బీజేపీ టార్గెట్ చేసిందా? ఏపీ, తెలంగాణలో తమకు ఎదురు ఎవరు ఉండకూడదనే విధానాన్ని అనుసరిస్తున్న ప్రాంతీయ పార్టీలకు ధీటుగా జాతీయ బీజేపీ కూడా సైలెంట్ కిల్లర్గా మారిందా? రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలకు గడ్డుకాలం దాపరించనుందా? మరో మాటగా చెప్పాలంటే దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలపైన బీజేపీ ఉక్కుపాదం మోపనుందనేది రాజకీయ పండితుల విశ్లేషణలకు ఆధారం ఏంటి? అదే నిజమైతే గతంలో 4-5 దశాబ్దాల క్రితం ఏ మూలన చూసినా కాంగ్రెస్ మాత్రమే పరిపాలించిన వైనం ఇప్పుడు బీజేపీలోనూ అవతరించనుందా? అసలు దేశాన్ని పరిపాలించే విధానంలో బీజేపీ అధినేత ప్రధాని మోదీ అనుసరిస్తున్న వ్యూహాలేంటి? రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం లెక్క కనుచూపు మేర ప్రాంతీయ పార్టీలు కనిపించబోవని చెబుతున్న బీజేపీ రాజకీయంపై ఓ ప్రత్యేక కథనం. రాజకీయం అంటే పూలపాన్పు కాదు, అది ముళ్ల మధ్య ఇమిడి ఉన్న గులాబీ అంటారు రాజకీయ పండితులు. ఆచితూచి అడుగులు వేయకపోతే మనం నడిచే బాటే పూలబాటకు బదులు విషాలను వెదజల్లే కాల కూటమిగా మారుతుందనేది నగ్న సత్యం. అది మరిచినా, హాస్యంగా తీసుకున్నా దానికే బలికాక తప్పదు. ఇదే ఇప్పుడు దేశంలో నడుస్తున్న చరిత్ర. ఇక అసలు విషయానికొస్తే జాతీయ కాంగ్రెస్ పాలనకు విసిగిపోయిన ప్రజలు ప్రాంతీయ పార్టీల వైపు మొగ్గు చూపడంతో అసలు సిసలైన రాజకీయం తెర మీదకు అరంగేటం చేసింది. ప్రస్తుతం దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ ఏదో ఒక రూపంలో ఎక్కడో ఓ చోట కాంగ్రెస్ నుంచి పొరుడు పోసుకున్నవే అనేది నిర్వివాదాంశం. చివరకు ప్రస్తుత బీజేపీ కూడా ఏదో మూలన బీరకాయలో పీచు మాదిరిగా వెలికి తీస్తే కాంగ్రెస్ ఆనవాళ్లు కనిపిస్తాయి. గత చరిత్ర గురించి, ప్రస్తుత దేశ రాజకీయాల లోతుల గురించి తెలుసుకోవడానికి ఈ ఒక్క ఉదంతాన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత భారత పౌరుడికి ఖచ్చితంగా ఉందంటున్నారు రాజకీయవేత్తలు. రాజులు కన్నబిడ్డలు అనే స్లోగన్ ఏనాడో కాశీ గంగా జలాల్లో కొట్టుకుపోయాయి. ప్రస్తుతం నడుస్తున్న చరిత్రలో రాజకీయం అంటే ఓ వ్యాపారంగా మారిపోయిన వైనం ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుగా మారుతుందనడంలో సందేహం లేదు. ఎన్నికల్లో పోటీ చేసేది ప్రజా సంక్షేమం కోసం కాదు, కేవలం కుటుంబం, బంధువులు, కులం, వర్గం, ప్రాంతం అనే చందాన ఇప్పుడు నేతలు తయారవుతున్నారనేది జనమెరిగిన నగ్న సత్యం. నెలాఖరున ఇంటి రెంటు కట్టుకోలేని వ్యక్తి రాజకీయాల్లోకి ఎంటర్ అయితే 14 ప్యాలెస్లు, 14 బెంజీలు, స్పెషల్ ఫ్లైట్లు ఎలా వస్తున్నాయి? ఎక్కడి నుంచి ఈ ఆడంబరాలు వస్తున్నాయంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు సూటిగానే ప్రశ్నిస్తున్నారు. ఇక
ఎన్నికల్లో కోట్లకు కోట్లు కుమ్మరించి ఎలక్ట్ అవుతున్న నేత తను ఖర్చు పెట్టిన దానికంటే 100 రెట్లు సంపాదనే ధ్యేయంగా ఫిక్స్ అయిపోతున్న వైనం ఇప్పుడు స్కామ్ల రూపంలో కోడై కూస్తున్నాయి. తాజా డేటా ప్రకారం జాగ్రత్తగా పరిశీలిస్తే యూపీఏ సర్కార్ను అట్టుడికించిన 2G స్పెక్ట్రమ్ కుంభకోణం దేశాన్ని ఓ ఊపేసింది. సుమారు 1.76 లక్షల కోట్ల అవినీతి జరిగిందని అప్పటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్ తన నివేదికలో పేర్కొన్నారు. ఈ రాద్ధాంతంపై స్పందించిన స్పెక్ట్రమ్ లావాదేవీల లెక్కలన్నీ ఆడిట్ బృందానికి నాయకత్వం వహించిన ఆర్పి సింగ్ తీవ్రంగానే స్పందించారు. తనపై ఒత్తిడి తెచ్చి లక్షల కోట్ల నష్టం వచ్చినట్లుగా చెప్పమన్నారని ఆయన ఆరోపించారు. అయితే ఆ ఆరోపణలకు కర్త, కర్మ, క్రియ ఎవరన్నది ఆయన స్పష్టం చేయలేదు. ఈ విషయంపై పూర్తిగా దర్యాప్తు చేసిన సిబిఐ చివరకు కుంభకోణమే లేదని సుప్రీంకోర్టుకు తెలిపింది. చివరకు అసలు కుంభకోణమే లేదని, ప్రభుత్వానికి నష్టం సంభవించలేదని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ నిర్వహించిన దర్యాప్తు సంస్థ తేల్చి చెప్పింది. కొందరు వ్యక్తులు కొన్ని సత్యాలను కళాత్మకంగా ఒక చోట చేరి ఎక్కడా ఏదో జరిగిపోయిందంటూ బూచీని చూపించే ప్రక్రియ జరిగిందంటూ 2017 డిసెంబర్ 21న న్యూఢిల్లీలోని ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. డిఎంకే నేతలు రాజా, కనిమొళితో పాటు మొత్తం 28 మంది నిందితులను విడుదల చేయమని ఆదేశించింది. అయితే అప్పటికే ఈ కుంభకోణాలపై ప్రచార హోరు వల్ల ప్రయోజనం పొందిన బీజేపీ నరేంద్ర మోదీ నేతృత్వంలో అధికారంలోకి వచ్చింది. వినోద్ రాయ్కు మోదీ సర్కార్ అనేక పదవులతో పాటు పద్మ విభూషణ్ పురస్కారాన్ని కూడా ఇచ్చి సత్కరించింది. పైకి కనపడే అవినీతి కుంభకోణాల వెనుక అనేక రాజకీయ పన్నాగాలు ఉంటాయనేది రాజకీయ పండితుల విశ్లేషణలు. గతంలో కాంగ్రెస్ చేసిన అవినీతిని ఆరోపణల రూపంలో 70mm స్క్రీన్ పై చూపించిన బీజేపీ మోదీ సారథ్యంలో లబ్ధి పొందాలని చేసిన ప్రయత్నాలు సఫలమే అయ్యిందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. అవినీతి గురించి న్యాయస్థానాలు తేల్చేలోపే వ్యక్తులకు, వ్యవస్థలకు తీరని నష్టం జరిగిపోతుందనేది సుస్పష్టం. మరో మాటగా చెప్పాలంటే చెట్టు పేరు చెప్పుకొని అనే చందానే ఏ అధికారమూ లేనోడే టాప్ రేంజ్ లో ఉంటున్నాడనేది పలువురి అభిప్రాయం. పార్టీ పేరు, పార్టీలోని పెద్దల పేర్లు చెప్పుకొని పైరవీలు నడిపించిన లో క్యాడర్ నేతలు పదవులు, క్యాడర్లు చేతికందగానే అప్పటి వరకు వారిపై ఉన్న ఆరోపణలన్నీ కనుమరుగైపోతున్నాయనే వాదనలు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఇక అధికారంలోకి వచ్చిన పార్టీలకు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కొమ్ము కాయక తప్పదు. అది రాజ్యాంగం కల్పించిన శిలశాసనం. ఇందులో భాగంగానే స్వయం పాలిత విభాగాలను సైతం తమ గుప్పెట్లోకి తెచ్చుకొని ఏ పదవులు లేని రాజకీయ నేతలను, అందుకు సంబంధించిన పార్టీలను ఓ ఆట ఆడుకునే ప్రక్రియ ఇప్పుడు వికృత చేష్టలుగా మారిపోయాయని ప్రజల్లో అభద్రతాభావం వ్యక్తమవుతోంది. దీనినే మరో మాటగా చెప్పాలంటే రాజకీయాలు ఓ పద్మవ్యూహం అనే అభిప్రాయాలు వర్ధమాన నేతల్లోనూ బలంగా నాటుకుపోయినట్లు రాజకీయ పండితులు అభిప్రాయం. దీనిలో భాగంగానే స్కాముల్లో ఇరుక్కున్న రాజకీయ నేతలపై దర్యాప్తు చేయాల్సిన సంస్థల్లో చిత్తశుద్ధి కొరవడిందనే వాదనల్లో నిజం ఎంతుందో ప్రజాస్వామ్య వాదులే తేల్చి చెప్పాలంటూ ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. పంజరంలో చిలుక అని సిబిఐ గురించి యూపీఏ హయాంలోనే సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం రాజకీయ విశ్లేషకుల్లో చర్చనీయాంశమైంది.
వరించిన వారిపైన కుట్రలు కుతంత్రాలతో ప్రభుత్వాలను అధికారాన్ని కూలదోసే ప్రయత్నాలకు ది బెస్ట్ ఎగ్జాంపుల్ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలోని కొంతమంది నేతలనేది మరికొందరి అభిప్రాయం. 1990 దశకంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన దేవేగౌడను ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోవాలని లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేసినట్లు అప్పటి నేతలు ఇప్పటికీ చెబుతున్నారు. కారణాలు ఏవైనా లాలూ చేసిన ఈ డిమాండ్ పెద్ద దుమారమే రేపింది. దాంతో ఆగ్రహించిన దేవేగౌడ లాలూను ప్రాసిక్యూట్ చేయాల్సిందిగా సిబిఐను ఆదేశించారు. ఈ విషయంపై దేవేగౌడను నిలదీసినట్లు లాలూ ప్రసాద్ అప్పట్లోనే మీడియాకు తెలిపారు. ఇద్దరి మధ్య జరిగిన పొరపాటు ఏదైనా తాను చేసింది పొరపాటేనంటూ దేవేగౌడ పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు లాలూ మీడియా ముందు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దేవేగౌడ తర్వాత ప్రధాని అయిన గుజ్రాల్ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం తనను సిబిఐ నుంచి తప్పించి హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారని సిబిఐ డైరెక్టర్ జోగిందర్ సింగ్ ఆరోపించడంతో డొంక మొత్తం కదిలింది. యూపీఏ ప్రభుత్వాల హయాంలో జరిగిన అవినీతి కుంభకోణాలను సూపర్ అస్త్రంగా వాడుకుంది బీజేపీ. దాంతో 2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం దర్యాప్తు ఏజెన్సీలను అప్రమత్తం చేసింది. ఇక్కడే మరో ట్విస్ట్ బీజేపీ నుంచి బయటపడుతుంది. అవినీతిని అరికడతామంటూ ప్రతిజ్ఞ చేసిన మోదీ విదేశాల్లో దాచుకున్న మనవాళ్ల బ్లాక్ మనీని సైతం వెనక్కు రప్పిస్తానంటూ ప్రతిజ్ఞ కూడా చేశారు. సరే, ఒక్క క్షణం ఈ విషయాన్ని పక్కన పెడితే అవినీతిపై యుద్ధాన్ని ప్రకటించిన మోదీ ప్రభుత్వం సొంత పార్టీని పక్కన పెట్టేసిందనే ఆరోపణలు ఇప్పటికీ వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణల్లో ఉన్న నిజాలు ఎంతో అంచనా వేయడానికి దర్యాప్తు సంస్థల్లో సిన్సియారిటీపై పలు అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఇతర పార్టీలు వాటి నేతలను తెర మీద లేకుండా చేసేందుకు బీజేపీ యత్నిస్తుందంటూ వామపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా, అధికార పార్టీ తలుచుకుంటే అవకాశాలు తక్కువ అనే చందాన బీజేపీ ప్రతిపక్షాలను వణికిస్తుందనే అభిప్రాయాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి. దీనినే మరో మాటగా చెప్పాలంటే ప్రాంతీయ పార్టీలను పూర్తిగా దేశంలో తుడిచిపెట్టే దిశగా జాతీయ బీజేపీ పక్కా ప్రణాళిక రచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రేపటి రోజున అదే జరిగితే మ్యానుపోలి టైపే ఒకే దేశం ఒకే పార్టీ చివరకు ఒకే మతం అనే పద్ధతి కూడా రాకపోదనేది పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కానీ అదే 2014లో బీజేపీ ప్రభంజనాన్ని తట్టుకొని ఢిల్లీ, బీహార్లలో బీజేపీతర పార్టీలు అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. బీహార్లో రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్లు కలిసి 243 సీట్లలో 178 సీట్లు గెలుచుకోవడంతో బీజేపీకి షాక్ కొట్టినట్టే అయింది. 2014 లోక్సభ ఎన్నికల్లో బీహార్లో బీజేపీకి వచ్చిన ఓట్లు అసెంబ్లీ ఎన్నికల్లో 5% మేరకు తగ్గిపోయినట్లు అంచనాలు వేశారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచినప్పటికీ ఆ తర్వాత జార్ఖండ్, మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం స్పష్టంగా కనబడింది. ఎన్ని కేసులు మోపినా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని, ఢిల్లీలో ఆప్ను తుది ముట్టించడం బీజేపీకి సాధ్యం కాలేదని స్పష్టమైంది. నిజం చెప్పాలంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశాతో పాటు అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బీజేపీకి ప్రతిబంధకంగా మారాయి. దాంతో ఆ రాష్ట్రాల్లోని పరిస్థితులను బీజేపీ జీర్ణించుకోలేకపోతుందనేది వాస్తవమంటున్నారు విశ్లేషకులు. ప్రాంతీయ పార్టీలు రుచి చూసిన ఆయా రాష్ట్రాల్లోని ప్రజలు బీజేపీ వైపు మార్చాలంటే ప్రాంతీయ పార్టీలను ఉనికిలో లేకుండా చేయడమే తక్షణ కర్తవ్యంగా బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరో మాట
మాటగా చెప్పాలంటే విభజించు పాలించు అనే ఫండమెంటల్ నే బీజేపీ అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు ఉదాహరణే బీహార్ రాజకీయవేత్తలు విశ్లేషిస్తున్నారు. బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ ను జైల్లో పెడితే రాష్ట్రీయ జనతాదళ్ కథ ఇక కంచికి చేరుతుందని భావించింది బీజేపీ. ఆ తర్వాత యాదవులంతా తమకే మద్దతిస్తారని ఎత్తుగడ వేసింది. అందుకే జనతాదళ్ తో పొత్తు ఏర్పరచుకొని నితీష్ కుమార్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఉత్తరప్రదేశ్లో మాయావతిపై ఉన్న కేసులు ఆధారంగా ఆ పార్టీని నిర్వీర్యం చేసింది. దాంతో 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ గత ఎన్నికల్లో కంటే 9.5% ఓట్లను కోల్పోయింది. బీఎస్పీ మూలంగానే బీజేపీ ఎస్సీ కంటే 47 సీట్లు అధికంగా గెలిచేందుకు కారణమైంది. మరోవైపు మహారాష్ట్రలో ఎన్సీపీని చీల్చే ప్రయత్నం చేసిన బీజేపీ విఫలమైంది. తర్వాత శివసేనపై దృష్టి కేంద్రీకరించి ఎన్సీపీని చీల్చడంలో సఫలమైంది. ఇందుకు ఈడీ, సిబిఐలు దోహదం చేసినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎన్సీపీ నేతల్లో అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్ తో సహా అనేక మందిపై ఈడీ ఉచ్చులో బిగిసినందుకే ఆ నేతలు బీజేపీతో చేతులు కలిపారనే వాదనలు వినిపిస్తున్నాయి. సంజయ్ రౌత్ తో సహా ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన అనేక మందిపై ఆర్థిక నేరాలు దాఖలయ్యాయి. కర్ణాటకలో కూడా 2018లో జనతాదళ్ నేతలపై ఆదాయ పన్ను కేసులు దాఖలు చేసి ఆ పార్టీని బలహీనపరిచే చర్యలు చేపట్టింది. ఇక తాజా పరిణామాల విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు కూడా ఇందుకు భిన్నంగా మాత్రం లేవనే చెప్పాలి. అంటే ఒక్కో సమయాన్ని ఒక్కో రాష్ట్రం మీద తమ ప్రతాపాన్ని చూపిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా. 2019 ఎన్నికల ముందు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నుంచి తప్పుకోవడంతో జగన్ నేతృత్వంలోని వైసీపీని గెలిపించడంలో బీజేపీ కీలక పాత్ర పోషించినట్లు విశ్లేషకుల అంచనా. ఆ తరువాత వైసీపీతో అవగాహన ఏర్పరచుకొని జగన్ బలహీనం కాకుండా కాపాడుతూ వస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆగ్రహాన్ని కలిగించకపోతే ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై సిబిఐ, ఈడీతో పాటు 17 ఛార్జ్ షీట్లు దాఖలు అయ్యుండేవి కాదనేది నగ్న సత్యం. అప్పటి కాంగ్రెస్ తో జగడం తెచ్చుకోకపోతే ఆయన జైలు పాలయ్యేవారు కాదనేది నగ్న సత్యం. కనీసం జగన్ పై అవినీతి ఆరోపణల గురించి ప్రజలకు తెలిసేది కాదన్న విషయం ఎంత వాస్తవమో గత 4.5 ఏళ్ల నుంచి అదే సిబిఐ జగన్ ను తాకలేకపోవడం, వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన బంధువు అవినాష్ రెడ్డిని ముట్టుకోలేకపోవడం కూడా అంతే వాస్తవం అనేది జనమెరిగిన నగ్న సత్యం. నాలుగున్నరేళ్లుగా చంద్రబాబును ఏమీ చేయలేని జగన్ చివరకు అతి చిన్న కేసులు ఆయనను ముద్దాయిగా మార్చి జైలు పాలు చేశారంటే అందుకు కేంద్రంలోని పెద్ద తలకాయి మోదీ ఇచ్చిన ధైర్యమే కారణమని దేశవ్యాప్తంగా ప్రజల నుంచి వినిపిస్తున్న అభిప్రాయాలు. అందుకేనేమో మాట్లాడితే ఢిల్లీకి జగన్ పయనమయ్యేవారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ రానున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రాంతీయ పార్టీలను బలహీనం చేయడమో లేక తమ భావి ప్రణాళికలకు అనుగుణంగా దాసోహం చేసుకోవడమో లక్ష్యంగా మోదీ, షాలు పన్నిన వ్యూహ రచన అనేది సర్వత్రా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయాలు. ఈ మేరకు ఇటీవల జరిగిన బీజేపీ అనుబంధ సంస్థల సంయుక్త జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఈ మేరకు స్పష్టమైన క్లారిటీని కూడా ఇచ్చేశారు.
భవిష్యత్తులో ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు అనేవే ఉండబోవంటూ ఆయన జోష్యం చెప్పారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువ అనే చందాన రానున్న రోజుల్లో అన్ని ప్రాంతీయ పార్టీలను దేశ చిత్రపటం నుంచి నిర్మూలిస్తానంటూ డైరెక్ట్ గానే శపథం చేశారు. దీనిని బట్టి ప్రాంతీయ పార్టీలపై బీజేపీ కుట్ర తేటతెల్లమవుతుందంటున్నారు విశ్లేషకులు. నడ్డా చేసిన ప్రకటనలను మరింత డీప్ గా విశ్లేషిస్తే ప్రాంతీయ పార్టీలే కాదు, బీజేపీ మినహా కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీలు బీజేపీ మూడో కన్నుకు దహనం కాక తప్పదనేది బీజేపీ వర్గాల వాదన. విశ్లేషణల్లో భాగంగా తెలంగాణలో బీఆర్ఎస్ గా మార్పు చెందిన టీఆర్ఎస్ బీజేపీపై మరోసారి పంజా విసరనుందనేది తాజాగా రాజకీయ వర్గాల్లో వెల్లువెత్తుతున్న ప్రధాన అంశం. ఒకవేళ అదే జరిగితే జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ ప్రాబల్యం ముందు బీజేపీ ఒకంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది పలువురి నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనినే మరో విధంగా చెప్పాలంటే 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం కేంద్రంలో అధికారాన్ని శాసించే స్థాయికి ఎదుగుతాయని విశ్లేషకుల అంచనా. ఇప్పటికే జాతీయ స్థాయిలో వేగంగా గుర్తింపు తెచ్చుకున్న బీఆర్ఎస్ బీజేపీకి ఒకంత గట్టి పోటీనే ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జాతీయ బీజేపీ ప్రాంతీయ పార్టీలను పూర్తిగా లేకుండా చేయాలనే కుటిల తంత్రాన్ని రాజకీయవేత్తలు ఇప్పటికే తెర మీదకు తీసుకొచ్చారని విశ్లేషకులు అంచనా. కానీ ఇక్కడ బీజేపీ పెద్దలకు అర్థం కాని విషయం, తమ కొంపను తామే ముంచుకునే అవకాశం ఉందనే నగ్న సత్యాన్ని ఎందుకు గమనించడం లేదో కోటి ప్రశ్నలకు కూడా అందని జవాబుగా మిగిలిపోతుంది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో దేశం పురోభివృద్ధి ఓ రేంజ్లో పరిగెడుతుందనే మంచి అభిప్రాయాలపై బీజేపీ యంత్రాంగం బురద జల్లుకుంటుందనే అభిప్రాయాలు పలువురు నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ఓటర్ మహాశైల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల అంచనా. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో బీజేపీపై వ్యతిరేకత ఓ రేంజ్ లో ఉందని ఇటీవల నిర్వహించిన పలు ప్రైవేటు సర్వేలు తేటతెల్లం చేస్తున్నాయి. ఈ మనసుల విరుగుడు ప్రక్రియ మరింత ముదిరితే ఏపీలో బీజేపీ స్థాయి తెలంగాణలోనూ ఏర్పడక తప్పదనేది నగ్న సత్యం. ఒక్క నిమిషం ఏపీ సంగతి పక్కన పెడితే తెలంగాణలో మాత్రం రోటీ కపడా ఔర్ మఖాన్ అనే ఫండమెంటల్ ను తూచా తప్పకుండా పాటిస్తున్న బీఆర్ఎస్ అధికార దాహంతో ఆ పార్టీపై బురద జల్లే యత్నం బీజేపీ చేస్తోందంటూ తెలంగాణ ప్రజలు ఆరోపిస్తున్నారు. మరోవైపు రాజకీయ విశ్లేషకులతో పాటు బీఆర్ఎస్ యంత్రాంగం తెలంగాణ ప్రజలతో గొంతు కలిపాయి. ఈ నేపథ్యంలోనే ప్రాంతీయ పార్టీల ప్రాబల్యంతో పాటు ఆ పార్టీలపై ప్రజలకున్న ప్రత్యేక అభిమానాలను మాత్రం చెదరగొట్టే కెపాసిటీకి బీజేపీకి లేదని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు బీహార్లో నితీష్ కుమార్ ఆ పార్టీ ప్రయత్నాలకు తన మహాకూటమి ద్వారా గండి కొట్టారు. మహారాష్ట్రలో ఎన్ని చేసినా ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ ను పూర్తిగా దెబ్బతీయడం బీజేపీకి సాధ్యం కాదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో మాయావతి ఓటు బ్యాంకులో సగానికి పైగా అఖిలేష్ కు బదిలీ అయ్యే అవకాశాలున్నట్లు తాజా సమీకరణాల్లో వెలువడుతుంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని అణిచివేయాలని ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ ఆ పార్టీ ఇండియా కూటమికి అంత సన్నిహితంగా మారుతోంది. మరోవైపు ఇండియా కూటమి రోజురోజుకు మరింత బలపడుతున్నట్లు తెలుస్తోంది. దాంతో ఎన్డీఏలోని పార్టీలు డోలయామన స్థితిలో కనపడుతున్నట్లు రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. ఎన్డీఏతో కలిసి ఉంటే అకాలీదళ్, శివసేన మాదిరి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందనే అభిప్రాయాలు ఆ పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. దాంతో పాటు బీజేపీ మేనుపోలి పద్ధతి, డిక్టేటర్షిప్లను భరించలేని అన్నా డీఎంకే చివరిగా ఎన్డీఏ కూటమి నుంచి తప్పుకున్నట్లు ప్రకటిస్తే అక్కడ కూడా ప్రజలు పండగ చేసుకున్నారు. దాంతో బీజేపీ పట్ల తమిళనాడులో ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టమవుతోంది.
రాజకీయ పోరాటంలో ప్రజల మధ్యకు వెళ్లి తమ నిర్ణయాలు, పాలన ఆధారంగా ప్రజల తీర్పును కోరాల్సిన పార్టీలు కుత్సిత మార్గాల ద్వారా ఒకదాన్నొకొకటి హరించుకునే ప్రయత్నం చేస్తే జురాసిక్ పార్కులో ఒకప్పుడు ఇలాంటి జంతువులు ఉండేవట అనే విధంగా చెప్పుకుంటున్న ఈ జనరేషన్ రాబోయే జనరేషన్ కు మన దేశంలో ఇలాంటి పార్టీలు ఉండేవి అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందనేది నగ్న సత్యం. ఇప్పుడు అధికారం చేతిలో ఉంది కదా అని దానిని ఇష్టం వచ్చినట్లు రాజ్యాంగానికి విరుద్ధంగా వాడితే చివరకు ఆ అధికారమే అందుకు కారకులైన వారిని కాలగర్భంలో కలిపేస్తుందనడంలో సందేహము లేదు. అందుకు ది బెస్ట్ ఉదాహరణ ఇవాళ బీజేపీ తనకు అండగా ఉన్నదని భావిస్తున్న వైసీపీ లాంటి పార్టీలకు అదే బీజేపీ రేపన్న రోజున ధృతరాష్ట్ర కౌగిలిగా మారుతుందని గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రానున్న రోజులు దేశంలోని బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీలకు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకు పరీక్షా సమయం అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే దర్యాప్తు సంస్థలతో పాటు పలు అవకాశాలు ఉన్న కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా ఎలాగైనా ఏ రూట్లోనైనా ప్రాంతీయ పార్టీలపై మేకతోలు కప్పుకున్న పులి మాదిరిగా దాడి చేసే అవకాశాలు మెండుగానే ఉన్నాయంటున్నారు రాజకీయ పండితులు. సో ఈ ప్రతికూల పరిస్థితిని అధిగమించేందుకు మరో కొద్ది నెలలు అవి ధైర్యంగా, సాహసంతో పోరాడాక తప్పదనేది స్పష్టమవుతుంది. ఈ పోరాటంలో ప్రస్తుతం భయంకర సవాళ్లను ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ అయినా, మరో పార్టీ అయినా ఒంటరి కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవలసి ఉంటుంది. లేకుంటే ప్రాంతీయ పార్టీలకు పొంచి ఉన్న ముప్పు ఆపై ఊహకు కూడా అందననేది నగ్న సత్యం. ఇది ఇవాల్టి 1 టీవీ స్పెషల్ స్టోరీ.